ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మేము రెండు రకాల స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఒకటి పిచ్చోళ్ళు, ఇంకోటి తెలివైన వాళ్ళు. వీళ్ళు పిచ్చోళ్ళు ఎలాగుంటారంటే వీళ్ళు 4 గంటలకు అలారం పెట్టుకుంటే 3:30కే లేచి కూర్చుంటారు. ఎందుకంటే వీళ్ళ గోల్ మీద ప్రేమ ఉంటది, వీళ్ళ గోల్ మీద పిచ్చి ఉంటది. ఈ పిచ్చితనమే వీళ్ళకి 3:30కే లేచి కూర్చునేలా చేస్తుంది. అదే మన తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు 4 గంటలకు అలారం పెట్టుకుంటే 4 గంటలకు అలారం మోగినా కూడా లేరు, మళ్ళీ దాన్ని 4:30కో లేదా 5 గంటలకు పెట్టి పడుకుంటారు. ఈ డిఫరెన్స్ వీళ్ళకి టాపర్లు చేస్తుంది అండ్ వీళ్ళకి యావరేజ్ స్టూడెంట్లు చేస్తుంది. మీరు పెట్టుకున్న గోల్ దొరకాలంటే మీ గోల్ మీద పిచ్చి ఉండాలి, అప్పుడే మీకు ఆ గోల్ అనేది దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా తెల్లారుజామున ఊరికి పోవాలనుకోండి, అప్పుడు మీరు 5 గంటలకు అలారం పెట్టుకుంటే 4 గంటలకే లేచి కూర్చుంటారు. అది ఎలా పాసిబుల్? ఎందుకంటే మీకు ఊరికి పోవాలని దాని మీద ఇష్టం ఉంది. అప్పుడే మీరు అలారం మోగక ముందు 1 గంట ముందరే లేచి కూర్చుంటున్నారు. అలాంటి ఇష్టమే మీకు ఇక్కడ చదువులో కూడా కావాలి. అప్పుడే మీరు అలారం మోగక ముందే లేచి కూర్చునే ఎగ్జైట్మెంట్ అనేది మీలో వస్తుంది. మీకు తెలుసా, లైట్ బల్బ్ ని ఇన్వెంట్ చేసిన థామస్ ఎడిసన్ అతను లైట్ బల్బ్ ఫిలమెంట్ ని కనుక్కునేటప్పుడు 2774 సార్లు ఫెయిల్ అయినాడు. అప్పటికి పోయి ఒక లైట్ బల్బ్ ఫిలమెంట్ ని కనుక్కున్నాడు. అతనికి ఆ బల్బ్ కనుక్కోవాలనే పిచ్చితనం లేకపోయింటే అతను అన్ని సార్లు ఫెయిల్ అయినా కూడా ఎందుకు అన్ని సార్లు మళ్ళీ ప్రయత్నించేవాడు? అతనికి ఆ పిచ్చితనం ఉన్నందుకే అతను 2774 సార్లు ఫెయిల్ అయిన తర్వాత అయినా సరే అతను అనుకున్నది చేయగలిగాడు. అతను ఒక్కటే కాదు, కరెంట్ ని కనుక్కున్న మైకల్ ఫారడే, ట్రైన్ ని కనుక్కున్న జార్జ్ స్టీఫెన్సన్, బైసికిల్ ని కనుక్కున్న కాల్విన్ రైస్, ఫోన్ ని కనుక్కున్న మార్టిన్ కూపర్, వాళ్ళందరికీ వాళ్ళ గోల్ మీద పిచ్చుండేది. అందుకే వాళ్ళు కొన్ని 100 సార్లు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు అనుకున్నది చేసి చూపించారు. వాళ్ళ గోల్ మీద పిచ్చి లేకపోయింటే మాకు ఈరోజు కరెంట్ అంటే కూడా ఏమో తెలిసిండేది కాదు, మాకు ఈరోజు బల్బ్ అయినా కూడా ఫోన్ అయినా కూడా ఏమో తెలిసిండేది కాదు. మీరు ఏమైనా ఇలాంటిది లైఫ్ లో ఎక్స్ట్రాడినరీ చేయాలనుకుంటే మీ గోల్ మీద పిచ్చి ఉండాలి, మీరు అనుకున్న దాని మీద పిచ్చి ఉండాలి. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు వాళ్ళ ప్లేస్ లో నుండి మీరు ఫోన్ కనుక్కోవడానికి లేదా బల్బ్ కనుక్కోవడానికి మీరు ఎన్ని సార్లు ప్రయత్నించేవాళ్ళు? మహా అంటే ఒక 20 సార్లు లేదా 40 సార్లు. తర్వాత నా వల్ల కాదేమని చెప్పి వదిలిపెట్టేవాళ్ళు. కానీ వాళ్ళలో వదిలిపెట్టలే. నేను చచ్చేంత వరకు ప్రయత్నిస్తాను, నేను అనుకున్నది చేయాల్సిందే అని కసి ఉండేది వాళ్ళ గుండెల్లో. అందుకే వాళ్ళు అనుకున్నది చేయగలిగారు. మీరు కూడా అలాంటిది చేయాలనుకుంటే మీలో కూడా అలాంటి కసి ఉండాలి అండ్ అలాంటి పిచ్చి ఉండాలి. అప్పుడు మీరు కూడా అలాంటి సక్సెస్ ని పొందుతారు. మీరు నార్మల్ గా ఏం చేస్తారు, 4 o'clock కి అలారం పెట్టుకుని ఇబ్బంది పడుకుంటా లేస్తారు. కానీ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు అలారం మోగక ముందే ఎప్పుడెప్పుడు లేయాలని చెప్పి ఉంటారు. వాళ్ళకి ఫ్రెండ్స్ లవర్ సంగతి పక్కన పెట్టండి, వాళ్ళకి తిండి నిద్ర కూడా గుర్తుకు రాదు. వాళ్ళకి ఎప్పుడో ఆకలైనప్పుడు తింటారు అండ్ చదువుతూ ఎప్పుడు నిద్రపోయింటారు. వాళ్ళకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటే కూడా ఏమో తెలియదు. అలాగే మీలో కూడా ఎప్పుడైతే మీ ఫోన్ మీద ఉన్న అడిక్షన్ మీ బుక్స్ మీదకి వస్తుందో అప్పుడు మీ సక్సెస్ అదంతా కదే మీ దగ్గరకు వచ్చేస్తుంది.